జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని లింగాల గ్రామంలో ఈ రోజు ప్రజాపాలన పథకాలను ప్రారంభోత్సవం చేశారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ. కలెక్టర్ రాహుల్ శర్మ, ఈ కార్యక్రమంలో అధికారులు, జిల్లా అధికారులు, ఆర్డీఓ రవికుమార్, తహసీల్దార్ స్మిత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ సతీష్, కార్యదర్శి రాము, భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు కృష్ణయ్య, పీఎస్సీఎస్ చైర్మన్ నడిపెల్లి విజయన్రావు, ఎన్ఎస్ఎస్ఆర్ సంపత్రావు, ఆకుల మల్లయ్య, కొసర్ నరేందర్ ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. మేకల సుధా, దాసరి సరోజన. ఈ గ్రామం నుంచి మనం 26 జనవరి ఈరోజు 4 స్కీమ్స్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ కొత్త రేషన్ కార్డ్, ఈ 4 స్కీమ్ గురించి మీ ఊర్లో మన మొత్తం జిల్లాలో మన 16 నుంచి 20 వరకు మన క్షేత్రస్థాయి టీమ్స్ ఇక్కడ వచ్చింది, అన్ని వెరిఫికేషన్ చేశారు. అండ్ తర్వాత 21 నుంచి 24 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టారు. ఆ గ్రామ సభలో ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్, అండ్ ఎవరైనా పేరు లేదు మనం కొత్త దరఖాస్తు యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెరిఫై చేశాం. ఈ గ్రామంలో రాత్రి కూడా మన టీం వచ్చారు, రాత్రి కూడా అన్ని వెరిఫికేషన్ చేసి అందరు ఎలిజిబిలిటీ ప్రకారం ఈ 4 పథకాలకు మనం ఇప్పుడే లబ్ధిదారుకు ఇప్పుడే మనం శాంక్షన్ ఆర్డర్ ఇస్తున్నాం. సో రైతు భరోసాకు మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే 12,000 పర్ ఎకర్ ఇస్తున్నారు. సో సిమిలర్గా ఇందిరమ్మ ఇండ్లు కూడా పూరెస్ట్ ఆఫ్ పూర్లో మనం శాంక్షన్ ఇస్తున్నాం. అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనం ఒక ఇయర్కి 2 సారి 6,000 ఇస్తున్నాం. సో టోటల్ 12,000 వస్తుంది మీకు. సో బేసికల్లీ ఎవరైనా కూలీ చేస్తున్నారు, మనం ఈజీఎస్ కింద 2023-24లో మినిమం కనీసం 20 రోజు వర్క్ చేసి, అండ్ తర్వాత ఎవరైనా కుటుంబ దగ్గర భూమి లేదు ఆ పర్సన్స్కి మనం గైడ్లైన్స్ ప్రకారం అది శాంక్షన్ ఇస్తున్నాం. సిమిలర్లీ కొత్త రేషన్ కార్డు గురించి కూడా మన టీం వచ్చింది, అది కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నారు. సో ఇది ఈ గ్రామంలో మనం స్టార్ట్ చేసాం. సో ఇది కూడా మీ అందరికీ ఈరోజు మనం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చేతి ద్వారా మనం ఎప్పుడైతే శాంక్షన్ ఆర్డర్ ఇస్తాం అండ్ అందరికీ లబ్ధిదారుకు మనం ఇస్తాం. ఇది మీ అందరు ఇక్కడ వచ్చారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 4 పథకాలు మండలికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఒక మోడల్ విలేజ్గా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇది వృద్ధాప్య ఏదైతే రేషన్ కార్డ్స్, ఈ 4 స్కీమ్స్ కూడా మీకు మొన్న 21 నుంచి 24 తారీఖు వరకు మధ్యలో ఏదో ఒక రోజు వచ్చి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో 741 మంది 1386 ఎకరాల 38 గుంటల భూమిని ఈడ రైతు భరోసాలో నిర్ధారించడం జరిగింది. ఈరోజు 741 మందికి 83,21,842 రూపాయలు మీకు రేపు రాత్రి వరకు, మరి గత ప్రభుత్వం 5,000 ఇస్తే ఒక ఎకరం 1,000 పెంచి ఈ యొక్క 83,21,000 రేపు మీ ఖాతాలో పడబోతున్నాయని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి మొదటి విడతగానే మోడల్గా తీసుకొని ఇక్కడ లింగాలలో 214 మందికి ఈరోజు మీకు మంజూరీ ఆర్డర్లు ఇవ్వబోతున్నాం. మీరు మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకొని మీరు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఈ, ఏఈ ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది. బేస్మెంట్ లెవెల్లో 1,00,000, లింటిల్ లెవెల్లో 1,75,000, స్లాబ్ వేసుకుంటే పూర్తి డబ్బులను ఇచ్చి మీకు 5 లక్షల రూపాయలు త్వరితగతిన ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో మరి ఈరోజు అమలు చేయబోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.